పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? పిల్లలకి కల్మషాలు, కుట్రలు, కుతంత్రాలు ఏం తెలియదు పాపం. మాకు తెలదులే, నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించుకో. దాన్ని ఎలా మెలికలేయాలి, ఎలా దాన్ని మన కోసం వాడుకోవాలి, ఎలా దాన్ని అబద్ధ ప్రచారంగా చేసుకోవాలి. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు జగనన్నపై అమితమైన ప్రేమతో, అది ప్రేమ కంటే కూడా అంతకంటే ఎక్కువ పదం ఏమన్నా ఉంటే దాన్ని పెట్టాలి అక్కడ. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అంత అమితమైన ప్రేమతో, భక్తితో ఒక చిన్నారి ఒక్క నిమిషం అని చెప్పి తనకి ఇష్టమైన వ్యక్తి కళ్ళెదురుగా కనపడితే వెళ్ళి జగనన్నతో ఫోటో తీయించుకుని ఆ ప్రేమని ఆమె ఒక చిన్న ముద్దు రూపంలో వ్యక్తపరిస్తే, పేరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ఇంక్లూడింగ్ నాకు కూడా, వీడియో చూసినప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒక్క నిమిషం, ఇది విన్నారా? ఎంత నిష్కల్మషమైన ప్రేమ ఇది. ఇలాంటి ప్రేమ జగనన్నకి మాత్రమే సొంతం. ఎంత అదృష్టవంతుడు ఆయన అని ఒక్క నిమిషం నాకే నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంటే వాళ్ళకి ఇంకా చిన్నారులు లేరు, ఆడపిల్లలు లేరు, వయసుతో సంబంధం లేదు, ఏమీ లేదు. అది వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎలా మార్చేస్తారంటే, ఘోరాలు చేశాయి. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. తెలిసిపోయిందా? ఈ పాప వాళ్ళ నాన్నగారు ఒక షాప్ లో నెల జీతానికి పనిచేస్తుంటే ఆ షాప్ అంతా ఆయనదే అని అబద్ధ ప్రచారాలు చేస్తారా? చూడు, ఆమె తండ్రి లక్ష్మణ్ రెడ్డి నగల దుకాణంలో మేనేజర్ గా పని చేస్తున్నారని, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? వాళ్ళ అమ్మగారు, దేవిక వాళ్ళ అమ్మగారు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తూ ఉంటే ఆవిడ గురించి తప్పుగా మాట్లాడతారా? అటు చూడు, విజయవాడలోని రవీంద్ర భారతి స్కూల్లో 8th క్లాస్ చదువుతుందంట. అక్కడ ఏమిటండి మీరు మాట్లాడేది? కనీసం వరస్ట్ లో వరస్ట్ 1,00,000 ఫీజు ఉంటుంది 8వ తరగతి అంటే. పైగా దీనికి మీరు ఏమంటారు సార్? బాధ్యత తీసుకోవద్దు, మనకెందుకు ఈ పనికిమాలినటువంటి రాజకీయాలని 3 లక్షలు అంటే అది 3 లక్షల రూపాయలు ఇద్దరు పిల్లలకు ఫీజు కడుతుంటే 15,000 రాలేదు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందంట కుటుంబానికి. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే. ట్విట్టర్ లో ట్రోల్స్ చేస్తారా? చూసుకోబల్లా మనుషులేనా మీరు అసలు? కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, అరే ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమనుకుంటున్నారు మీరు? సరే మమ్మల్ని మాట్లాడారు, వదిలేసాం. అందరినీ మాట్లాడుతున్నారు, మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఓకే, చేసుకోండి, మీ ఇష్టం. ఇట్స్ క్వైట్ కామన్, ఐ అండర్స్టాండ్. కానీ నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగురా నేర్చుకుంటానమ్మా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదైనా ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. రేపు ఆ పిల్ల భవిష్యత్ మీద, ఆ పిల్ల నిర్జీవితం మీద ఏమన్నా అయితే మీరు సమాధానం చెప్తారా దానికి? చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇష్యూ మీద. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే దిశగా అడుగులేస్తోంది. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుంది. పాపని అపార్ట్మెంట్ అంతా వీళ్ళదే, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, కావాలనే ఆ పాపని అక్కడికి తీసుకొచ్చి స్క్రిప్ట్ రాయించి రెడీ చేశారు. స్క్రిప్ట్ రాసినట్టుందా వీడియో? కళ్ళు కనిపించట్లేదా? వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మనుషులా ఇంకేమన్నా మీరు? మీ రాజకీయాల కోసం ఎవరిని ఎలా అయినా వాడేసుకుంటారు మీరు. నేను వస్తాను బాబు. ఆగో, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు.
నిజమైన అభిమానం, నిజమైన ప్రేమ, కల్మషము కుట్ర లేని ఒక ప్రేమ అది. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.